ఆచి చికెన్ మసాలా. వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు న్యాయస్థానంలో ఊరట లభించింది. రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన కేసులో ఆయనకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జులై 10న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సాక్ష్యాధారాలను తారుమారు చేశారనే అభియోగాలపై పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. రోడ్డు ప్రమాద కేసు దర్యాప్తులో భాగంగా జులై 22న పోలీసులు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 24 రోజులుగా ఆయన శ్రీకాకుళం జిల్లా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కేసుపై విచారణ జరిపిన సోంపేట కోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ రావడంతో ఆయన త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్. స్పందన. మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కొద్దిసేపటి క్రితమే బెయిల్ మంజూరైంది. సోంపేట మున్సిపల్ కోర్టు డాక్టర్ సీదిరి అప్పలరాజుకి బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఏదైతే గడిచిన 23 రోజులుగా శ్రీకాకుళం జిల్లా కోర్టు అంపోలు జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజు విడుదలయ్యారు. మరి కాసేపట్లో ఆయన శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో కూడా మాట్లాడనున్నారు. ముఖ్యంగా జూలై 10వ తారీఖున శ్రీకాకుళం జిల్లా ఆయన సొంత ప్రాంతమైన కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రాంతంలో తన కుమారుడు అప్పలరాజు కుమారుడు అరవవరంపై కేసు నమోదైంది. గొర్రెల కాపరి దానయ్యను రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అప్పలరాజు కుమారుడు అరవవరంపై కేసు నమోదు అవడంతో దాన్ని కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు సాక్ష్యాలను తారుమారు చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సీదిరి అప్పలరాజుని జూలై 22వ తారీఖున కాశీబుగ్గలోని ఆయన నివాసం వద్ద పోలీసులు అప్పలరాజును అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన రిమాండ్ లో ఉన్నారు. అయితే 23 రోజుల తర్వాత అప్పలరాజుకి ఈ రోజు బెయిల్ మంజూరు అవడంతో కొద్దిసేపటి క్రితమే అంపోలు జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. అందుకే రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ. వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు న్యాయస్థానంలో ఊరట లభించింది. రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన కేసులో ఆయనకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జులై 10న తేదీన ఓ రోడ్డు ప్రమాదంలో సాక్ష్యాధారాలను తారుమారు చేశారనే అభియోగాలపై పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. రోడ్డు ప్రమాద కేసు దర్యాప్తులో భాగంగా జులై 22న పోలీసులు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 24 రోజులుగా ఆయన శ్రీకాకుళం జిల్లా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కేసుపై విచారణ జరిపిన సోంపేట కోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ రావడంతో ఆయన త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు. రైట్, ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్. వాస్తవంగా ఈ విషయం ఏదైతే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా జూలై 10వ తారీఖున కాశీబుగ్గ ప్రాంతంలో తన కుమారుడు ఏదైతే మాజీ మంత్రి కుమారుడు అరవవర్మ అక్కడ గొర్రెల కాపరి దానయ్యకు బైక్ తో ఢీ కొట్టడంతో మృతి చెందారు. ఈ కేసులో అరవవర్మను తప్పించి వేరే వ్యక్తిని అందులో కేసులో ఇరికించాలని తారుమారు చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో 3 సెక్షన్ల కింద డాక్టర్ సీదిరి అప్పలరాజుకు పై కేసు నమోదైంది. దాంట్లో ఈ కేసులోనే A3గా డాక్టర్ సీదిరి అప్పలరాజు ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో జూలై 22వ తారీఖున కాశీబుగ్గలో ఆయన నివాసం వద్ద పోలీసులు అప్పలరాజును అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన శ్రీకాకుళం జిల్లా జైలు అంపోలు జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మధ్యలో 2 సార్లు పోలీసు విచారణకు సైతం పోలీసులు తీసుకెళ్లారు. అయితే ఈ నేపథ్యంలోనే 2 సార్లు బెయిల్ తిరస్కరించుకున్నప్పటికీ ఈ రోజు సోంపేట కోర్టు అయితే డాక్టర్ సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరు చేసింది. ఈ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన కొద్దిసేపటి క్రితమే అంపోలు జైలు నుంచి బయటకు వచ్చారు. మరి కాసేపట్లో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య పెద్ద దుమారాన్ని రేపింది. ఎందుకంటే డాక్టర్ శ్రీధరి అప్పలరాజును కక్షపూరితంగా అరెస్టు చేశారు, కేసులో ఇరికించారని చెప్పి వైసీపీ నేతలు జగన్ దగ్గర నుండి స్థానిక నేతల వరకు అందరూ సైతం ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో 2024లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడికి యాక్సిడెంట్ అయినప్పుడు టీడీపీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, సర్కార్ కూడా సైలెంట్ చేసింది. బట్ ఇప్పుడు ఏదైతే కక్షపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి డాక్టర్ శ్రీధర్ అప్పలరాజుపై మాత్రం కక్షపూరితంగా కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఈ విషయంపై చాలా చోట్ల నిరసనలు కూడా వ్యక్తమైన పరిస్థితులు ఉన్నాయి. జగన్ సైతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సైతం 12 రోజుల క్రితం ఈ జైలు దగ్గరికి వచ్చి శ్రీధర్ అప్పలరాజును పరామర్శించేందుకు ములాఖతుకు ప్రయత్నించారు. అయితే ఇవన్నీ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే బెయిల్ మంజూరైన విషయం అంటే అప్పలరాజు జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతారు? ఈ కేసులో తదుపరి దర్యాప్తు ఎలా కొనసాగనుంది? తదుపరి కోర్టు విచారణ ఎప్పుడు జరగనుంది? వాస్తవంగా ఆల్రెడీ కోర్టు తాలకు సంబంధించి ఉత్తర్వులు జైలు అధికారులు అందుకున్నారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజు విడుదల అయ్యారు. మరి కాసేపట్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యాలయంలో ఆయన మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ.